బ్రేకింగ్ న్యూస్ నీట్ రీ ఎగ్జామ్ కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్ పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నెల 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. జూన్ 22 వరకు టెలిగ్రామ్ పై బ్యాన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ పూర్తిగా రద్దు చేశారు. ఈ నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జూన్ 30 వరకు టెలిగ్రామ్ లో మెసేజ్ ఎడిట్ ఆప్షన్ ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటూ విద్యార్థులను మోసం చేస్తున్న పలు టెలిగ్రామ్ ఛానల్స్ పై ఉక్కుపాదం మోపారు. అలాగే టెలిగ్రామ్ లో ఈ నెల 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి పేపర్ లీకేజ్ జరగలేదని కేంద్రం చెబుతోంది. I4C ఐటీ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి పుకార్లు నమ్మొద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని సూచించారు. ఎవరైనా లీకేజ్ల పేరిట డబ్బులు డిమాండ్ చేస్తే 1930 హెల్ప్ లైన్ నెంబర్కు లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం కోరింది. 8 టెలిగ్రామ్ ఛానల్స్ నడుపుతూ ₹1.5 కోటి విలువైన ఒక అంతర్రాష్ట్ర ముఠాను అహ్మదాబాద్లో ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు నీట్ మోసాలపై అభ్యర్థులను అప్రమత్తం చేస్తూ బీహార్ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కూడా అడ్వైజరీ జారీ చేసింది. టెలిగ్రామ్ సేవల తాత్కాలిక నిలిపివేత వల్ల సాధారణ వినియోగదారులకు కలిగే అసౌకర్యాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విచారం వ్యక్తం చేసింది.